అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఏ రోజైనా కన్న తల్లిలా లాలించావా? ఒక సవత్తల్లో దాన్ని హింసించావు, దాని మనసులో నీ మీద ద్వేషం పెంచుకునేలా చేశావు, ఆ చిన్న వయసులో చచ్చిపోవాలనే కోరిక కలిగేలా చేశావు. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని ప్రేమించడం కూడా నేర్చుకోవాలి. దయచేసి నీ మొరటానాన్ని ఆ పసిదాని మీద చూపించుకో. చిచి, మిత్రా, ఐఎమ్ సారీ గౌరీ. ఇట్స్ ఆల్ రైట్. మిత్ర నా పరిస్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయాను, అందుకే ఆలోచించకుండా అనేశాను. తండ్రిగా బాధపడ్డావే కాని నేనా పిల్లకి కన్న తల్లిననే విషయం మర్చిపోయా. మిత్ర ప్రాణానికి ఏమైనా అవుతుందేమన్న కంగారులో అదంతా ఆలోచించలేదు. నాకు మాత్రం విషయం తెలిస్తే కంగారు కాదా? వెంటనే వచ్చేసేదాన్ని కాదా? పిల్లలు నా ప్రాణం, వాళ్ళకన్నా ఏది ఎక్కువ కాదు వర్ధన్. నీకు ఆ విషయం తెలీదా? అన్నీ తెలిసి ఆ నిమిషంలో ఆలోచన శక్తి పోగొట్టుకుని మూర్ఖుల్లో ప్రవర్తించాను, అందుకే సారీ అడుగుతున్నాను. ఇటువంటి సమయంలో నాకు కావాల్సింది నీ నుండి సానుభూతి, ఓదార్పు కాని నిష్ఠూరాలు, నిందలు కావు వర్ధన్. చాలా బాధేసింది. అయినా నేను నీ ప్లేస్లో ఉంటే అలాగే ఉద్రేకపడేదాన్నేమోలే. వదిలే. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రానివ్వను, సరేనా? నేను నువ్వు తిట్టావని బాధపడ్డం లేదు, అసలు మిత్ర ఇలా ఎందుకు చేసిందా అని బాధపడుతున్నాను. ఏమో, అసలే దానికి ఎక్కువ ఉద్రేకం. ఏం ఆలోచించిందో, ఎందుకు అలా చేసిందో నెమ్మది మీద అడగాలి. నేనెంత అడిగినా మొహం తిప్పుకుందే కాని జవాబు చెప్పలేదు. పోనీలే గౌరీ,
ఇప్పుడు ప్రమాదం తప్పిందిగా. ఆ విషయం దానికి గుర్తు చేయకుండా ఉండడమే మంచిది. కానీ మనకు విషయం తెలిస్తే మంచిదిగా. జరిగింది చిన్న విషయమేం కాదు. నిజమే. బ్లేడ్తో కోసుకోవడం పిల్లలకు మామూలే అయినా ఇలా కావాలనే కోసుకోవడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు అసలే అది బెదిరిపోయి ఉంది, వీక్గాను ఉంది. ఇప్పుడు అడగడం మంచిది కాదు అంటున్నాను. మనం కాకుండా ఈ విషయం అడగమని తాతయ్యకే వదిలిపెడదాం. అదే కరెక్ట్. తాతయ్య అయితేనే దాంతో చనువుగా మాట్లాడి విషయం కనుక్కుంటారు. మిత్రా, ఛ, ఊరుకోమ్మా, ఊరుకో. నిన్నిలా చూడలేకపోతున్నాను రా. మీరన్నది నిజమాంటీ. నేను మమ్మీకి పుట్టలేదు. ఎవరు చెప్పారు? మమ్మీ నన్ను సుహితని హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాక అక్కడ డాక్టర్ మమ్మీతో అంటుంటే నేను విన్నాను. ఏం విన్నావు? ఇద్దరిని అచ్చు మీ సొంత పిల్లలాగే ఒకేలా చూసుకుంటున్నారు అంది. అంటే మా ఇద్దరిలో ఒకరు సొంత కూతురు కాదనేక అది నేనే అయ్యి ఉంటాను. అందుకే నన్ను ఎప్పుడు తిడుతూ సొంత కూతురని సుహితను ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే ఇదే. ఏంటంటీ? అదే, మన డౌట్ క్లియర్ అయిపోయినట్లే అనుకుంటున్నాను. అందుకే ఆంటీ నాకు చాలా బాధేసి బ్లేడ్తో చేయి కోసేసుకున్నాను. వాట్? చాలా రక్తం పోయింది. ప్రాణానికి ప్రమాదం కాదు? అసలు చచ్చిపోయినా బాగుండేది. అనవసరంగా మోహన్ తాతయ్య వచ్చి బ్లడ్ ఇచ్చి బతికించాడు. షటప్! ఇదేనా నేను నీకు నేర్పించింది? మనకెవరి మీదైనా కోపం వస్తే వాళ్ళని చంపాలి లేదా చచ్చేట్టు చేయాలి, అంతేకాని నువ్వు చావడం ఏమిటి? ఇది చేతకానితనం. ఐ హేట్ ఇట్. ఆ కోపంలో ఏం చేయాలో తోచలేదు ఆంటీ. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రామిస్ చేయి. ఆంటీ నీకేమైనా అయితే నేను భరించలేనురా. ఆంటీ నా తల్లివి కదూ, ఇంకెప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయనని నాకు మాట ఇవ్వు. అలాగే ఆంటీ. మీకున్న ప్రేమ కూడా మమ్మీకి లేదు. నేను హాస్పిటల్లో ఉన్నానని తెలిసినా వెంటనే రాలేదు. చాలా ఆలస్యంగా వచ్చింది. ఎందుకు వస్తుంది? వస్తే నువ్వు తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవి కాదని తెలిసిపోతుంది కదా, అందుకే వచ్చుండదు. అవును మిత్ర, నువ్వింకా చిన్నపిల్లవి. నేనింకా నీకు చాలా నేర్పించాలి. అందుకే ఆ ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా నువ్వు ఇదివరకట్లాగానే ఉండాలి. సమయం చూసుకుని నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. మమ్మీ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆ ఇంట్లో ఉండను. తప్పమ్మా, నువ్వు బయటికి వెళ్ళిపోతాను అనకూడదు. నువ్వు ఆ గౌరీ ఇంట్లోనే పక్కలో బలెంలా పెరగాలి. అందులోనే నీకు మంచి భవిష్యత్తు ఉంది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. మా అమ్మ ఎక్కడుందో ఏమో. అసలు నన్ను ఎందుకు వదిలిపెట్టేసిందో. మిత్ర, అదంతా మర్చిపో. నేను చెప్పిన మాట వింటావు కదా. గుడ్ గర్ల్వి కదూ. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో గొప్పదానివిగా పెరగాలి. వాళ్ళందరి మీద అధికారం సంపాదించాలి. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత నువ్వు ఆకర్షింపబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డబ్బు బాగా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ గిఫ్ట్స్ కొనివ్వాలి. అప్పుడు వాళ్ళందరూ బాగా చదివే సునీతని కేర్ చేయకుండా కుక్కల్లా నీ చుట్టూ తిరుగుతారు. అమ్మో, అంత డబ్బు నాకెక్కడిది? మీ మమ్మీని అడుగు, ఇవ్వకపోతే డాడీని అడుగు. పేచీ పెట్టు. 2 తగిలిస్తుంది కానీ మమ్మీ ఇవ్వదు. తెలివితేటలుండాలే కానీ డబ్బు చేతికి రావడం పెద్ద పనేం కాదు మిత్రా. ఆలోచించు, నీకు ఏదో ఒక ఐడియా తప్పకుండా తడుతుంది. ఏమిటి? పింకీ అందరికీ కలర్ పెన్సిల్స్ ఇచ్చిందా? ఓహో, ఇలా అందరికీ ప్రెజెంటేషన్స్ ఇచ్చి తన చుట్టూ తిప్పుకుంటుందన్నమాట. మనమేనా తక్కువ తిన్నది? మనం ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ ఇద్దాం. డబ్బులు ఎంతైనా పర్వాలేదు. నేను అడిగితే మా డాడీ తప్పకుండా ఇస్తారు. నేను ఇప్పుడే డబ్బు తీసుకొస్తాను. లంచ్ టైంలో మనం వెళ్ళి కొందాం. ఓకే, బాయ్. డాడీ, మా క్లాసులో ఒక అమ్మాయి ఫీజు కట్టలేకపోయింది. వాళ్ళు కొంచెం పేదవాళ్ళు. రేపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పేరు తీసేస్తారట. మా డాడీకి చెప్పిస్తాను అని చెప్పాను. చాలా మంచి పని చేసావు. హెల్ప్ చేస్తానంటే వద్దంటానా? అలాగే ఇదు. కానీ చారిటీస్ అంటే మీ మమ్మీకి కూడా ఇష్టం. డాడీ, నాకు డబ్బు కావాలి. డబ్బా? ఎందుకురా? ఇందాక సుహిత అడిగితే ఇస్తానన్నారుగా.
ఎందుకో తన కారణం చెప్పింది. నువ్వు చెప్పు, నీకు ఇస్తాను. మా క్లాస్లో అందరికీ గిఫ్ట్స్ కొనాలి. గిఫ్ట్సా? నీ బర్త్డే అయిపోయింది కదరా. కారణం ఏం లేదు, ఊరికనే. మిత్ర, మన గొప్పలు అందరికీ అలా చూపించుకోకూడదు. సూత ఎప్పుడైనా అలా అడిగిందో చెప్పు. అన్నిటికీ సుస్థితో పోలిస్తే నేను ఒప్పుకోను. ఏయ్, ఏంటంత పొగరు? పోనీలేండి డాడీ, మిత్రనేం అనకండి ప్లీజ్. చూసావా, అక్కేమో నీ మీద ఈగ వాళ్ళనివ్వదు, నువ్వేమో దాన్ని చులకం చేసి మాట్లాడతావు. ఇది నీకు మంచిది కాదమ్మా. మమ్మీ కూడా నీ ప్రవర్తన చూసి బాధపడుతోంది. నీ బిహేవియర్ మార్చుకో. అందరూ మీరు గొప్పవాళ్ళు కదా అంటారు. డబ్బు అడిగితే ఇలా లెక్చర్ వినాల్సి వస్తుంది. నాకేం అక్కర్లేదు, మీరు ఉంచుకోండి. మిత్ర మిత్ర నువ్వు ఉండమ్మా, నువ్వేం దాన్ని బతిమాలకు. డబ్బులిస్తే ఇంకా మొండితనం నేర్చుకుంటుంది. మీరు టెండర్ అయిపోతే ఈసారి కూడా ఆ గౌరీ మేడంకి వెళ్ళేట్టుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పోనీ బిజినెస్లో దాన్ని దెబ్బ కొడితే పెద్దగా బాధపడ్డం లేదు. పైపై చదువు పెద్ద ఛాలెంజ్లా తీసుకుంటుంది. దాన్ని మానసికంగా ఎలా కృంగదీయాలో అదే చేస్తున్నాను. ప్రస్తుతం దాని పరిస్థితి కాళ్ళు విరిగినట్టయింది. తొందరలోనే నడుం విరిగి మూలను కూర్చుంటుంది. అదెలా మేడం? ఉమ్? అదెలా మేడం? శత్రువు వీక్ పాయింట్ పట్టుకోవడంలో ఈ రేఖ తర్వాతే ఎవరైనా. దాని బలహీనత తెలుసుకోవడానికి నాకు 12 ఏళ్లు పట్టింది. నాకు అస్సలు అర్థం కాలేదండి. అర్థం కాలేదా? ఉహుం. అయితే నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే. పోన్లేండి మేడం, మీరు ఈ మధ్యన ఏం చేసినా నాతో చెప్పట్లేదు. అంత కొంప మునిగే పనులు ఏం చేస్తున్నారా అని ఆరా తీస్తే సంటి పిల్లలకి ఐస్ ఫ్రూట్లు చాక్లెట్లు కొనిపెట్టుకుంటా తిరుగుతున్నారు. ఏమైనా అబ్బో మీలో కూడా అమ్మతనం ఉందండి. ఆ విషయం నేను గమనించాలండి. పోన్లేండి, ఇన్నాళ్ళకైనా ఆ విషయం తెలుసుకొని సంటి పిల్లల దగ్గర తీస్తున్నారు. కన్యాల బాయరా కనకలింగం అంటే చేసుకున్న కర్మరా శంభులింగం అని. ఈ బుద్ధి ఆనాడే ఉంటే ఈ పాటికి 10 ఏళ్ల కూతురు మీ ఇంట్లో ఉండేది. ఆపు! ఆ? ఏమిటా వాగుడు? నాకు పిల్లలు కావాలని నీతో చెప్పానా? పిచ్చి పిచ్చి వాగుడు మాని వెళ్ళి పని చూసుకో. అంటే ఇదంతా మీరు పిల్లల మీద ప్రేమతో చేయట్లేదన్నమాట. లేదు, నాకంత ఓపిక లేదు. అంటే గౌరీ మేడం మీద పగతో చేస్తున్నట్టేగా? నారాయణ, అబ్బే ఊరికే తెలియక అడుగుతున్నాను అంతే. ఈ సంగతి గౌరమ్మకు పొక్కకుండా ఉండేది చూడాలి కదా. ఆవిడికి తెలిసిపోతే మీరు అనుకున్న ప్లాన్ అంతా బిడిచి కొడుతుంది. మరి అలా చూడాలంటే ఈ నారాయణ నోరు తెరవకుండా ఉండాల. ఈ నారాయణ నోరు మూతపడాలి అంటే ఇందా, ఆ? ఈ డబ్బు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ వంకరగా వాక్కుండా పని చూసుకో. ఎక్కడా గతి లేక నా దగ్గర పడున్నావన్న విషయం మర్చిపోకు. నన్నే బ్లాక్మెయిల్ చేయాలని చూసావో, ఈ రేఖకు అసాధ్యమైన పని ఏమీ లేదు. అబే నోట్లతో నోరు ముయితే ఈ నారాయణ మళ్ళీ నోరు తెరవమన్నా తెరవడండి. చిత్తం వస్తానండి. మిత్ర, ఏంటి? ఈ బుక్ నీదేనా? అవును. మరి ఈ డబ్బు? అవ్వా, హా. ఎక్కడ నీకు ఎవరిచ్చారు? చెప్పు, నిన్నే అడిగేది. పొద్దున్న డాడీని అడిగితే ఇవ్వనన్నారు కదా మిత్ర, మరెవరిచ్చారు? డాడీ ఇవ్వలేదా? మరెవరిచ్చారు చెప్పు. అది అది మీ ఆంటీ ఇచ్చిందా? కాదు, తాతయ్య ఇచ్చారు. అబద్ధాలు ఆడకు. తాత ఈరోజు ఫ్యాక్టరీకి ఉదయమే వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు కూడా. నీకు డబ్బు ఎప్పుడిచ్చారు? తాతయ్య అంటే మోహన్ తాతయ్య. మోహన్ తాతయ్య ఇంత డబ్బు నీకెందుకు ఇచ్చారు? నేను నమ్మను. నమ్మకపోతే నేనేం చేయను? ఆయనే ఇచ్చారు, నేనేమో అబద్ధాలు చెప్పడం లేదు. తాతయ్య ఇంత డబ్బు ఇచ్చారా? అది నాకు చెప్పకుండా. అవునమ్మా, నేనే ఇచ్చాను. అయితే ఇప్పుడు ఏంటట? అదే, ఎందుకు ఇచ్చారు తాతయ్య? నా ముని మనవరాలు కాబట్టి ఇచ్చాను. ముందు నువ్వు కూర్చోమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? చిన్నపిల్లలకి అంతంత డబ్బు ఇవ్వచ్చా? ఆ దసరా ఈ మధ్య క్లాసులో చాలా గొప్పలకు పోతోందట.
పిల్లలందరికీ బ్యాంగిల్స్ కాస్మెటిక్స్ కొనిచ్చి తన వైపుకు తిప్పుకుంటోందట. గౌరీ, ఏమిటి నువ్వు అంటుంది? మిత్రొచ్చిన మాట నిజమే, నన్ను డబ్బు అడిగిన మాట నిజమే, కానీ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పింది కదా. సైక్లోన్ రిలీఫ్ ఫండా? ఆ. చూసారా, అబద్ధాలు కూడా చెప్తోంది. గౌరీ, తొందరపడకమ్మా. ఒకవేళ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ విషయం నీకు తెలియదేమో. ఆ క్లాస్లోనే నా ఇంకో కూతురు కూడా చదువుతోంది తాతయ్య. దీన్ని రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమంటే దాన్ని అడుగుతారుగా. మరి ఎందుకు ఇలా చెప్పిందబ్బా? గొప్ప కోసం. అది ఈ మధ్య పాడైపోతోంది తాతయ్య. గౌరీ, అలా ఓ నిర్ణయానికి వచ్చేయకు. మనం నిదానంగా కనుక్కుందాం. అది ఇంకా పసిపిల్లమ్మా. పాడైపోవడం లాంటి పెద్ద మాటలు వాడకూడదు. మీరిలా గారం చేయబట్టే నేను డబ్బు ఇవ్వననగానే మీ దగ్గరకు వచ్చి ఇలా వసూలు చేసింది. మీరైనా ఫోన్ చేసి నన్ను ఒక్క మాట అడుగుండాల్సింది. రాక రాక ముని మనవరాలు వచ్చి డబ్బు అడిగితే ఎంక్వైరీలు చేయమంటావా? కానీ మిత్ర గురించి మీరు ఆలోచించడం లేదు తాతయ్య. పోన్లేమ్మా, కొంచెం అల్లరెక్కువ అంతే. కోప్పడకు. ఇలా అబద్ధాలు చెప్పకూడదని నేను నెమ్మదిగా నచ్చజెప్తానులే. అది ఇలాంటి పని చేసినా మీకు కోపం రాలేదా? ఇంకా వెనకేసుకొస్తున్నారు. నా బ్రతుక్కి ఆశాజ్యోతి నా చిన్నారి మిత్రే కదమ్మా. కావచ్చు, కాదన్ను. కానీ అది మంచిదారిలో నడవనప్పుడు నన్ను చూసి చూడనట్టు ఊరుకోమంటారా? అయ్య బాబోయ్, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలకి ఇన్నిన్ని మాటలు అనాలమ్మా? క్వశ్చన్ 1000 రూపాయలది కాదు తాతయ్య. అది అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడం నాకు బాధగా ఉంది. ఇదేనా నేను ఇన్నాళ్ళ నుంచి నేర్పించిన డిసిప్లిన్? నువ్వు నేర్పించిన పద్ధతి తప్పని తెలిసింది కదా. ఇంక నువ్వు ఊరుకో, నేను చెప్తాను. ఓకేనా? బాబు కాఫీ ఇవ్వు. సో నేను చెప్పినట్టుగా మీ క్లాస్మేట్స్ అందరికీ పెన్స్ బ్యాంగిల్స్ కొనిచ్చావా? కొనిచ్చాను ఆంటీ. ఏమన్నారు? నన్ను బాగా పొగిడారు. అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ నాతో పోట్లాడి మాట్లాడడం మానేసిన జగతి కూడా నాతో నవ్వుతూ మాట్లాడింది. నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అలాగే అవుతారు. ఈ లోకంలో డబ్బుతో కొనలేనివి ఏమీ లేవు మిత్ర. స్నేహాలు బంధాలు అన్నీ కూడా డబ్బుతో కొనగలిగేవే. కానీ ఆ డబ్బు సంపాదించడమే కష్టం. కొంత నీతిని వదిలిపెట్టుకోవాలి. నీతి వదిలిపెట్టడం అంటే